నమస్కారం అందరికీ. ఈరోజు మనం హైదరాబాద్లోని బంజారా హిల్స్లో ఉన్న అందమైన గోల్డెన్ టెంపుల్ మరియు పక్కనే ఉన్న ఎంతో ప్రశాంతమైన అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకోబోతున్నాం. నగరపు హడావిడిలో ఉన్నప్పటికీ ఈ ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టిన క్షణం నుంచే మనసుకు ఒక అద్భుతమైన ప్రశాంతత కలుగుతుంది. ఈ గోపురం దర్శనం నుంచే ఈ యాత్ర ప్రారంభమవుతుంది. ప్రతి అడుగు భక్తిని, ప్రతి క్షణం దైవానుభూతిని గుర్తుచేస్తుంది. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య దర్శనం ఎంతో శోభాయమానంగా ఉంటుంది. బంగారు అలంకరణలు, నిశ్శబ్ద వాతావరణం, భక్తుల ప్రార్థనలు ఇవన్నీ కలిపి మనసును భక్తిలో లీనమయ్యేలా చేస్తాయి. ఆ తర్వాత రాధాకృష్ణుల సన్నిధి. ప్రేమ, భక్తి, ఆనందం ఈ దర్శనం హృదయాన్ని ఎంతో ప్రశాంతంగా మారుస్తుంది. అమ్మవారి సన్నిధిలో కొంతసేపు నిల్చుంటే ఒక తల్లి దగ్గరికి వచ్చిన అనుభూతి కలుగుతుంది. ఇప్పుడు గోల్డెన్ టెంపుల్కు పక్కనే ఉన్న అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్తున్నాం. నిజంగా చెప్పాలంటే ఈ ఆలయం ఈ యాత్రలో నాకు అత్యంత నచ్చిన ప్రదేశం. చాలా ప్రశాంతంగా, చాలా పవిత్రంగా అనిపించింది. ఇక్కడ అయ్యప్ప స్వామి దర్శనంతో పాటు జంట నాగులు మరియు సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి కూడా ఉన్నాయి. భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేస్తూ కనిపిస్తారు. ఈ ఆలయంలోని మరో ప్రత్యేకత శివలింగానికి స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం. ఆ అభిషేకం చేసే సమయంలో కలిగే ప్రశాంతత, ఆ దైవానుభూతి నిజంగా మాటల్లో చెప్పలేనిది. దీపాల వెలుగులో, మంత్రోచ్చారణ మధ్య ఈ ఆలయ వాతావరణం మనసులోని భారాన్ని నెమ్మదిగా తొలగిస్తుంది. అలాగే ఇక్కడ సాయిబాబా సన్నిధి కూడా ఉంది. అక్కడ కొంతసేపు నిశ్శబ్దంగా కూర్చుంటే మనసుకు ఒక కొత్త శాంతి లభిస్తుంది. ఒకరోజు మొత్తం ఆధ్యాత్మికంగా గడపాలనుకునేవారికి ఈ ప్రదేశం నిజంగా అద్భుతమైన ఎంపిక. గోల్డెన్ టెంపుల్ దర్శనం, అయ్యప్ప స్వామి ఆలయం, జంట నాగులు, సుబ్రహ్మణ్య స్వామి, శివలింగ అభిషేకం, సాయిబాబా సన్నిధి ఇవన్నీ కలిసి ఈ యాత్రను ఒక సంపూర్ణ దివ్య అనుభవంగా మార్చాయి. హైదరాబాద్లో ఉంటే లేదా ఇక్కడికి వస్తే తప్పకుండా ఒకసారి ఈ రెండు ఆలయాలను దర్శించండి. ఈ ప్రశాంతత, ఈ దైవానుభూతి, ఈ పవిత్రమైన వాతావరణం మీ మనసులో చాలా కాలం నిలిచిపోతుంది. స్వామియే శరణం అయ్యప్ప. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయినాథాయ నమః.